వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావడం లేదు కాబట్టి వాళ్ళ జీతాలు కట్ చేయాలి, వాళ్ళని రీకాల్ చేయాలి, వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఓ ఎప్పటి నుంచో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వరుస పెట్టి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మళ్ళీ తాజాగా ఇప్పుడు కూడా అయ్యన్న పాత్రుడు గారు అవే వ్యాఖ్యలు చేశారు. అసలు అసెంబ్లీకి రావడం జీతాలు తీసుకోవడం ఏంది, అది నైతికత కాదు, ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తుంది, వాళ్ళకి జీతాలు కట్ చేయాలి, వాళ్ళని రీకాల్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆ దిశగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. అయితే అయ్యన్న పాత్రుడు గారు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. వాస్తవానికి వీళ్ళ అసహనంతో కూడిన వ్యాఖ్యలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే సో దట్ అదే అసెంబ్లీ జరిగినట్లయినా ఉంటుంది, స్పీకర్ చైర్లో ఉన్నందుకు మనకు కాసింత ఏదో ఆర్గనైజ్ చేసినట్లనే ఉంటుంది అని చెప్పి జగన్ గారు అసెంబ్లీకి రావాలని చెప్పి లోపల కోరుకుంటూనే బయట ఈ అసహనాన్ని, ఈ పంచులు జోకులు ఏమైనా వేస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకని పదే పదే చర్యలు తీసుకుంటాం, అనర్హులుగా ప్రకటిస్తాం, జీతాలు కట్ చేస్తామంటే మీకు నాకే తెలుసు, మరి స్పీకర్ గారు లాంటి వాళ్ళకి తెలియదా? ఏమని? అసెంబ్లీకి రాకపోతే జీతాలు కట్ చేసే చట్టం లేదు. ఫస్ట్ వీళ్ళు ఇవన్నీ మాట్లాడే బదులు అట్లా ఏమైనా చట్టం పెడితే పెట్టాలి. చట్టం అంత ఈజీగా పెడతారా? అది అందరికీ వర్తించేటట్లే చట్టం కదా, మరి తీసుకురండి చట్టం. ఇప్పుడున్న చట్టాల ప్రకారం అసెంబ్లీకి రాకపోతే జీతాలు కట్ చేసే చట్టం లేదు. రైట్. నెక్స్ట్ అనర్హులుగా ప్రకటిస్తాం. సరే, వీళ్ళు చెప్పినట్లు వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హులుగా ప్రకటిస్తాము అన్నమాట నిజమే అనుకుందాం. కానీ వాళ్ళు వరుసగా 60 రోజులు రాకుండా లేరు కదా. బడ్జెట్ లేకుంటే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు గవర్నర్ ప్రసంగం జరిగేటప్పుడు వస్తున్నారు కదా, తర్వాత రావట్లే. ఎందుకని రావట్లే? వాకౌట్ చేస్తున్నారు వాళ్ళు. వాకౌట్ ఎందుకని వాకౌట్ చేస్తున్నారు? అసెంబ్లీలో ఉన్నది ఒకే ఒక ప్రతిపక్షం కాబట్టి, ఆ ప్రతిపక్ష పార్టీని మీరు గుర్తించడం లేదు కాబట్టి మీ చర్యకు నిరసనగా మేము వాకౌట్ చేస్తూ ఉన్నాం. అంతే కదా, వాళ్ళు చేస్తున్నది వాకౌట్. మరి వాకౌట్ చెయ్యకూడదని ఏమైనా చట్టం చేస్తారా? వాకౌట్ చెయ్యకూడదని చట్టం చేస్తారా? లేదు ఇన్ని రోజులే వాకౌట్ చేయాలని చెప్పి ఏమైనా చట్టం చేస్తారా? ఏం చేస్తారు? గవర్నర్ ప్రసంగానికి వస్తూ ఉన్నారు కదా, సో వాళ్ళ అటెండెన్స్ పడుతుంది కదా. మళ్ళీ వరుసగా 60 రోజులు రాకుండా ఉంటాయి కదా, మళ్ళీ గవర్నర్ ప్రసంగానికి వస్తారు, వింటారు. తర్వాత మీరు ప్రతిపక్షంగా గుర్తించడం లేదు కాబట్టి వాకౌట్ చేసిపోతారు. సో వాళ్ళు అసెంబ్లీకి రాలేదు కాబట్టి జీతాలు కట్ చేసే చట్టం లేదు, వాళ్ళని అనర్హులుగా ప్రకటించే ఆ దారి లేదు. మరి ఎందుకు ఈ వ్యాఖ్యలన్నీ అని అంటే, మరి అసహనం పట్టలేక వాళ్ళ అసెంబ్లీకి వచ్చే విధంగా ఏదైనా ఒత్తిడి తీసేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది అని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ భావిస్తూ ఉండొచ్చు. లేదా వాళ్ళను జగన్ను, వైసీపీ ఎమ్మెల్యేలను పబ్లిక్లో కాసింత నెగిటివ్ డ్యామేజ్ వాళ్ళకి కలిగించవచ్చు అని చెప్పి అటువంటిది ఏదైనా కావచ్చు. అంతకుమించి ఎటువంటి చర్యలు, జీతాలు కట్ చేయలేరు, అనర్హులుగా ప్రకటించలేరు. ఇవేమి కావాలి అన్న ప్రత్యేకంగా మళ్ళీ చట్టం చేయాలి, అది అంత ఈజీ కాదనే విషయం మీకు నాకే తెలుసు. మరి వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? మరి రెగ్యులర్గా ఇదే పాట ఎందుకు పాడుతూ ఉన్నారు అని అంటే అసహనం తట్టుకోలేక వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఒకటి, రకరకాల ఏదో ఒకటి. ఇంకా అదేదో సినిమాలో ఉంటుందే, ఇప్పుడు ఏం చేద్దామంటే పిచ్చుకోవడమే అన్నట్టు. సో జగన్ గారు రావట్లే, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి రావట్లేదు, ఒకే ప్రతిపక్షం ఉండి మాకెందుకు ఇవ్వరు అంటున్నారు. మేము ఇవ్వమని వీళ్ళు అంటున్నారు. సరే ఇవ్వకండి, మేము అసెంబ్లీలో వాకౌట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక కంటిన్యూస్ ప్రక్రియ. స్పీకరో, డిప్యూటీ స్పీకరో ఏం అసహనపడి ఏం చేసుకున్నా వాళ్ళు చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ఏమీ సూపర్ పవర్స్ కాదు కదా, చట్టాలకు లోబడి చేయాలి కదా. వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలంటే చట్టాలు చేయండి. ఎందుకు? ప్రభుత్వం ఉంది కదా, చట్టాలు చేయండి. చేసి చట్టాలు అమలు చేయించిన తర్వాత వాళ్ళ గురించి చర్యలు మాట్లాడచ్చు మనం.